నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో పేపర్ లీక్ ప్రకంపనలు దుమారం రేపుతున్నాయి. రసవత్తరంగా రాజకీయ సమరం సాగుతోంది. ట్రెండ్కు తగ్గట్టుగానే తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై హైదరాబాద్లో లీడర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాజకీయంగా తమకు ఉపయోగపడే అంశాలపైనే దృష్టి సారించారు. గ్లోబరీనా సంస్థపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కయ్యం నడుస్తుంటే ఫీజు రియంబర్స్మెంట్ అస్త్రంతో లడాయి చేసేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. అక్కడ యాక్షన్, ఇక్కడ రియాక్షన్ పై ఇవాళ స్పెషల్ డిబేట్. పేపర్ లీకులు, పొలిటికల్ లింకులు. తెలంగాణలో రాజకీయం ఇది. పొలిటికల్ పార్టీల మధ్య పేపర్ లీకేజ్ లొల్లి నడుస్తోంది. గ్లోబరీనా అనే సంస్థ మాజీ మంత్రి కేటీఆర్ బినామీదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కాకరేపుతున్నాయి. ఆ సంస్థ పేరు మార్చుకొని సిబిఎస్ఈ పరీక్షల కాంట్రాక్టు పొందిందన్నారు. వీటి ఆధారంగానే నీట్ కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబరీనా సంస్థ కాంగ్రెస్ దేనని అంటోంది గులాబీ దళం. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రవేశాల కాంట్రాక్టులను గ్లోబరీనాకే రేవంత్ ప్రభుత్వం ఇచ్చిందని, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని వర్సిటీల్లోనూ అదే సంస్థ కాంట్రాక్టులు దక్కించుకుందని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పేపర్ లీకులపై మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్ పేపర్ల మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలను చిట్చాట్లో గుర్తు చేశారు. 27 మంది విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థ విషయంలో కేటీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఎందుకు డిమాండ్ చేయట్లేదంటూ బీఆర్ఎస్ను నిలదీశారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. జూలై 24న ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి నిరసన చేపట్టనుంది. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగే ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణలో మమ్మల్ని ఓడించిన విద్యార్థులే ఇప్పుడు ఢిల్లీని వణికిస్తున్నారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మోడీ మొదటిసారి షేక్ అవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే గ్లోబరీనా తన బినామీ సంస్థ కాదన్నారు కేటీఆర్. సిట్, సిఐడి విచారణకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జెన్జీ ఉద్యమం తరహాలో దేశంలో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఆరోపించారు. పరీక్ష రాసిన ఒక్క విద్యార్థి కూడా నీట్కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. కేవలం వామపక్ష భావజాలం ఉన్నవారే కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారని ఎద్దేవా చేశారు రామచంద్రరావు. 2014కు ముందు అనేక పేపర్ లీకులు జరిగాయని, అప్పుడు మంత్రులు రాజీనామా చేశారా అంటూ ఆయన నిలదీశారు. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో దేశవ్యాప్తంగా విద్యార్థులు, విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్లో సీజేపీ దీక్ష కొనసాగుతోంది. నీట్ స్కామ్ కారణంగా 22 మంది విద్యార్థులు చనిపోయారు. నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి కప్పెర ప్రసాద్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు అండ్ విశ్లేషకులు డాక్టర్ శేషు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి శేషు గారు, ప్రతాప్ రెడ్డి గారు, ప్రసాద్ గారు. రైట్, ముందుగా బీజేపీ నాయకులు ప్రతాప్ రెడ్డి గారితో బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు,
ఈ గ్లోబరీనా అనేటువంటి సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇటు కేటీఆర్ మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు కావాలంటే నాది కాదు అని నిరూపించడానికి మీరు సిట్ వేస్తారా, సిఐడి వేస్తారా, ఏ విచారణకైనా నేను సిద్ధమని ఆయన సవాల్ విసురుతూ ఉన్నారు. అయితే మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ సంస్థ సంబంధించినటువంటి టెండర్ నిబంధనలను సడలించి మరీ రాష్ట్రానికి ఆహ్వానించిందే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక విమర్శ, ఒక ఆరోపణ మీ పైన ఉంది. అలాగే నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఢిల్లీలో విద్యార్థులు, అలాగే సిజేపీ దానికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తూ ఉన్నాయి. ఇటు విపక్షాలు కాంగ్రెస్, ఇండియా కూటమి వీళ్ళందరూ కూడా మొత్తము డిమాండ్ చేస్తూ ఉన్నారు రాజీనామాకి. ఎందుకు మరి బీఆర్ఎస్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేయట్లేదు అనేది కూడా రేవంత్ రెడ్డి అడిగారు. ఏం చెప్తారు మీరు? దాదాపుగా ఈ ఈ సమస్య అనేది దాదాపు 20-25 డేస్ నుంచి నడుస్తుందమ్మా. 20-25 డేస్ నుంచి వాంఛుగతను ఎప్పుడైతే దీక్షలో కూర్చున్నారో ఆ రోజు నుండి కూడా ఈ దేశంలో ఉండే ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా, ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు, అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఆయన వెంటనే స్పందించి ఉండాల్సింది. ఆయన స్పందించకుండా నిన్న పార్లమెంట్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ప్రధానమంత్రి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు ధర్నా చేయడం అనేది శోచనీయమైనది. అంటే ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తుంటే కనీసం ప్రధానమంత్రి ఇంటెలిజెన్స్ లేదా, లేకపోతే పోలీసు అంటే దేశ భద్రతకు సంబంధించిన ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన వ్యక్తులకు తెలియదా? అక్కడ వచ్చి అకస్మాత్తుగా ధర్నా చేసిండ్రు అంటే బికాస్ ఆఫ్ దానిలో మోడీ గారి పాత్ర ఎంతవరకు ఉంది. వీళ్ళు నిన్న మొన్న ఎందుకు అంటే ఈ 20 రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదు? దాన్ని ఫస్ట్ మనం ఆలోచించాలి. అంటే ఒక రోజు కాదు, 2 రోజులు, 20 డేస్ నుంచి ఆయన దీక్షలో ఉన్నారు. కొన్ని వేల మంది విద్యార్థులు కానీ, అన్ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే నరేంద్ర మోడీ పట్టించుకోలేదు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా పట్టించుకోలేదు. అంటే దేశంలో వాళ్ళిద్దరే కాదు, దేశంలో ఉండే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఎవరైనా వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే నరేంద్ర మోడీ గారు ఈడీ దాడులు చేస్తారో, ఐటీ దాడులు చేస్తారో, లోపల వేస్తారో, కేసులు పెడతారో అన్నటువంటి భయానకమైనటువంటి వాతావరణం దేశంలో కనిపిస్తుంది. మరి అదే ప్రధాని ఇంటి ముందు నిరసన చేశారు కదా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ప్రధాని ఈడీ రైట్స్ చేస్తారో ఇంకోటి చేస్తారో అనే భయం ఉంటే మరి ప్రధాని ఇంటి ముందుకే ఎందుకు నిరసన చేస్తారు? దానినే చమత్కారం ఇక్కడ మాట్లాడాల్సిన ఆ విషయమే. ఇవాళ నేను మార్నింగ్ ప్రెస్ మీట్ కూడా పెట్టినా. నరేంద్ర మోడీ గారి కనుసనల మేరకే రాహుల్ గాంధీ గారు ఇంటి ముందు ధర్నా చేశారు. దేశంలో కాక్రోచ్ ఏదైతే ఇప్పుడు వాంగ్చుక్ అక్కడ ధర్నా చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది ప్రజల ముందుకు వెళ్తుంది. అది భవిష్యత్తులో అటు బంగ్లాదేశ్ మాదిరిగా, ఇటు నేపాల్ మాదిరిగా, అటు శ్రీలంక మాదిరిగా ప్రధానమంత్రి దేశం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. దేశంలో ఉండే 30 కోట్ల మంది యువకులు అంతా ఒకటైపోతే అటు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది, ఇటు బీజేపీ కనుమరుగైపోతుంది అన్నటువంటి భావన కలిగి మోడీ గారి ఆదేశాల మేరకే రాహుల్ గాంధీ గారు ఇంటి ముందు ధర్నా చేశారు. అదే కదా ఇప్పుడు ధర్నా చేసిన హాఫ్ అన్ అవర్ లోపలనే కేంద్ర మంత్రి గారు వచ్చి అక్కడ సంప్రదింపులు నడుస్తాయి. 25 డేస్ నుంచి దీక్షలో ఉన్నటువంటి ఆ వాంగ్చుక్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు సంప్రదింపులు చేయలేదు, ఇది ఆలోచించాలి. అంటే నేను పార్టీ అని మాట్లాడకుండా జనరల్ గా మాట్లాడుతున్నా. ఇది ఎవరైనా ఆలోచించాల్సింది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా పార్టీలకు అతీతంగా మాట్లాడాలి, పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాలి. ఆప్ నేత కేజ్రీవాల్ ఆరోపించింది కూడా అదే కదా, ఖచ్చితంగా ఈ డ్రామా వెనకాల బీజేపీ ఉంది, బీజేపీనే ఆడిస్తోంది కాంగ్రెస్ ను ఈ రకంగా అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. సరే, వాళ్ళు మొత్తం ఈ సమస్యని నేను కాదండి, దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా అనుకుంటుండే ఇదే మాట మాట్లాడుతుండే. అలా ఓకే, ఇది మొత్తం ఈ విద్యార్థి మొత్తం చేస్తున్నటువంటి ప్రొటెస్ట్లు అన్నిటి కూడా భారతదేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా
భయానక వాతావరణంలో బతుకుతున్నాయి. ఉమ్, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు దాడి చేస్తారో, ఎప్పుడు ఈడీ దాడులు చేస్తాడో, ఎప్పుడు ఐటీ దాడులు చేస్తాడో, ఎప్పుడు జిఎస్టీ వచ్చి మీద పడుతుందో, ఈ దేశంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఓకే దానికి రైట్ కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు దాడులు. ఓకే రైట్ అండి. మనం ఓపెన్ మళ్ళీ కాదు, ఎస్ ఢిల్లీ నుంచి రోజు నుండి ఈ దాడులు ప్రతాప్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి మనం ఒకసారి మన హైదరాబాద్కి వద్దాం. ఎస్ గ్లోబరీనా సంస్థ గురించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలకు కేటీఆర్దే బినామీ సంస్థ గ్లోబరీనా, అది మళ్ళీ పేరు మార్చుకొని ఇప్పుడు ఇంకొక ఎంటెక్ ఏదో ఉంది దాన్ని, సో ఆ రకమైనటువంటి పేరు మార్చుకొని రూపాంతరం చెంది వచ్చింది. నేను ఒక సింగిల్ వార్డ్ చెప్తున్నమ్మా. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. మీ దగ్గర కావాల్సినటువంటి యంత్రాంగం ఉంది. సిట్ వేయండి, ఎంక్వైరీ చేయండి, తేల్చండి. దానిలో 1% డౌట్ లేదు. దానిలో మేము నో ఆర్గ్యుమెంట్, నో క్వశ్చన్. ఓకే, సో దాంతో మీకు ఎలాంటి లింకులు లేవు అని అంటారు. ఉంటే మీ దగ్గర పవర్ ఉంది కదా, మీరు చేయండి. దాని మీద మీ దగ్గర పవర్ ఉంది, సెంట్రల్ పవర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉంది. రేవంత్ రెడ్డి గారికి కన్సర్న్లో మోడీ గారు కన్సర్న్లో. ఓకే రైట్ అండి. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. ఆరేపల్లి మోహన్ గారు మనతో జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్యే. నమస్కారం అండి మోహన్ గారు. మోహన్ గారు నమస్కారం. మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు. రైట్, బీజేపీ నాయకులు కప్పర్ ప్రసాద్ గారితో మాట్లాడతాం. ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బకాయి పడినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు అని చెప్పేసి బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా తీసుకువెళ్తా ఉంది. ఫీజు లడాయి అని చెప్పేసి, దీంతో మీరు బీజేపీ లడాయి అని చెప్పేసి మీరు చేస్తూ ఉన్నారు. రైట్, అయితే ఇది ఒక విషయం మాట్లాడదాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోహన్ గారు కొంచెం మీరు మ్యూట్లో ఉండండి. మోహన్ గారు కొంచెం మ్యూట్లో ఉండండి మీరు. ప్రసాద్ గారు, అది ఒక విషయం. అండ్ గ్లోబరీనా అనేటువంటి సంస్థ అది పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యూటెక్ గా మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ డిజిటల్ వాల్యుయేషన్ కావచ్చు, ఇలాంటి కాంట్రాక్ట్స్ను దక్కించుకోవడానికి మరి మీరు చూసారు కదా తెలంగాణలో ఏం జరిగిందో 2019లో. అలాంటి సంస్థ అంతమంది విద్యార్థుల జీవితాల ప్రాణాలు తీసి ఉసురు పోసుకున్నటువంటి ఆ సంస్థకి మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కాంట్రాక్ట్లు అప్పచెప్తోంది? ఈ రెండు విషయాలు ప్రధానంగా మాట్లాడదాం ఇవాళ. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారికి, తర్వాత ఆరేపల్లి మోహన్ గారికి, తర్వాత మిత్రులు అందరికీ నమస్కారం. శేష్ గారికి. మీరు ఇందాక మొదటి అంశం ఒకసారి మాట్లాడదాం. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతుంటే ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ అన్న మాటే లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ లడాయి పేరుతోటి, ఫీజు బకాయి బీజేపీ లడాయి అనేటువంటి పేరుతోటి ఇవాళనే పోస్టర్ లాంచ్ చేసినాం. ఒక పోరాటానికి మేము శ్రీకారం చుట్టినాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగే వరకు పోరాటం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ విద్యార్థులకు భరోసా ఇస్తూ ఒక పోరాటాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో తీసుకున్నాం. అంతకుముందు కూడా రైతు భరోసా పేరుతోటి ఒక పోరాటం తీసుకున్నాం. రైతులకు సంబంధించిన మేము పోరాటం మొదలుపెట్టిన తర్వాతే బీజేపీ పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి రైతాంగం దగ్గర నుంచి కొంతలో కొంత ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకా కొనుగోలు చేయాల్సినటువంటిది ఉన్నది, కానీ కొంత కొనుగోలు చేసింది, కొంత కదలిక వచ్చింది. కాబట్టి ఈ ప్రజల పక్షాన పోరాటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ప్రజల పక్షాన పోరాటానికి మేము ఎక్కువగా ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేది దీనివల్ల స్పష్టమవుతుంది. ఒకటి. తర్వాత గ్లోబరీనా అనేటువంటి అంశం చెప్పినారు, ప్రతాప్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినారు. గ్లోబరీనా అనేటువంటి గత సంస్థ, గ్లోబరీనా వల్లనే ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళకి తీవ్ర అన్యాయం జరిగింది అనేది స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అవి. గ్లోబరీనాకి కేటీఆర్ గారికి సంబంధం లేని చెప్పి స్పష్టంగా వచ్చింది. అయితే ఈ మధ్యనే కేటీఆర్కి సంబంధించినటువంటి బంధువులు ఒకరు అందులో డైరెక్టర్గా ఉండేటోళ్ళు వారు బయటకు వచ్చిండ్రు అని చెప్పి ఏదో ఒక వార్త వస్తూ ఉన్నాయి. సార్ అది అందులో ఎంతవరకు నిజం ఉన్నది ఏంటి అనేది ప్రభుత్వం విచారణ చేస్తే తేలుతుంది. దాన్ని గ్లోబరీనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. అయితే పేరు మార్చుకొని వచ్చింది అంటే మేబీ పేరు మార్చుకొని అక్కడ వాళ్ళు వేరే డైరెక్టర్లను మార్చి మళ్ళీ ఏమన్నా
ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో దాని మీద కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మనం ఎట్లా పేరు మార్చుకుంది, ఎందుకు వచ్చింది అనేది ఎంక్వైరీలో తేలుతుంది. ఎంక్వైరీలో తేలి దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకుని ఒకటి. రెండో అంశము, కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ విద్యార్థుల గురించి యువకుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేనే లేదు. నేను ఎందుకంటున్నానంటే ప్రతాప్ రెడ్డి గారు మరి లైన్లో ఉన్నారా లేదా అర్థం కావట్లే. ప్రతాప్ అన్న చాలా పోరాట యోధుడు ఓ రకంగా మేము చెప్తాం అని. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటి బాధితులు ఎవరంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒంటరి ప్రతాప్ రెడ్డి గారే. వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి యువకుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటే ఆయన చూడ్డానికి పోతే ప్రతాప్ రెడ్డి గారిని అప్పటి ప్రభుత్వం ఎంత దాష్టికం చేసింది, ఎన్ని రకాలుగా వేధించింది, ఆయన అంటే చనిపోయే పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. ఆ పరిస్థితి నుంచే అప్పుడు మా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతాప్ రెడ్డి గారి పైన దాడి, అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి దాడిగా చూస్తూ ఉంటే అది చాలా దారుణం. మరి ఇప్పుడు మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు మరి అవన్నీ మర్చిపోయినారా ఏంది నాకు అర్థం కాలే. మళ్ళీ వారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీలో అదే చెప్తా ఉన్నా. రాజకీయంగా జరిగినటువంటి మార్పుల మీద పెద్ద నేను వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. కాకపోతే ఒకటైతే స్పష్టంగా చెప్తాం, గత ప్రభుత్వం చేసినటువంటి దాష్టికానికి మొట్టమొదటి బలైనటువంటి వ్యక్తి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు. అప్పటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవనేటువంటి పేరుతోటి వాళ్ళ స్వగ్రామానికి సంబంధించినటువంటి యువకుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటే ఆ శవాన్ని చూడ్డానికని పోతే కూడా చూడనీయకుండా అప్పటి ప్రభుత్వం అడ్డుకొని ఈయనను విపరీతంగా ఆ పోలీసులు వేధించినటువంటి సంఘటన తెలుసు. తర్వాత ఆ పిల్లగాడి యొక్క మన ఏంది శవయాత్రలో పాల్గొందామని చెప్పి నేను ఆ ఊరికి పోతే కూడా నన్ను కూడా అరెస్ట్ చేసి అక్కడ పోకుండా అడ్డుకున్నటువంటి సందర్భం గత పాలనలో ఉన్నది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి దాష్టికాలు, అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, పోలీసుల చర్యలు అనామకంగా మనం చూస్తే ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు లారీలు ఎక్కించి చంపినటువంటి సంఘటన, రైతులకు బేడులేసినటువంటి సంఘటన, దళిత యువకులను జైల్లో పెట్టినటువంటి సంఘటనలు, ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు ఇంకా ఏ ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేయలేదు. కాబట్టి మేము అంటా ఉన్నాం ఏంటంటే అప్పటి ప్రభుత్వానికి, అప్పటి బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి కానీ విద్యార్థుల గురించి కానీ యువకుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదు అనేది మేము స్పష్టంగా చెప్పాలి. బీజేపీకి ఉందా కపర్ ప్రసాద్ గారు? బీజేపీకి ఉందా అర్హత? బీజేపీకి అర్హత ఉండి బీజేపీ కనుక ఆ చిత్తశుద్ధి ఉంటే మరి ఢిల్లీలో అంత ఆ రేంజ్ లో ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? యువతంతా రోడ్లు ఎక్కేసి చెప్పండి. అక్కడికి వస్తున్నాను. నేనేమంటున్నానంటే బీజేపీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నది. ఆ రెండు పార్టీల యొక్క పాలనను ఈ రాష్ట్ర ప్రయాణికం చూసిండ్రు. ఆ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో సరైనటువంటి విధానంలో పాలన సాగలేదు. కాబట్టి ఆ రెండు పార్టీలను కూడా ఎండగట్టేటువంటి ఏకైక ఇప్పుడు సమస్య 2018లో జరిగినటువంటి సమస్య కాదు, 2026. మోహన్ గారు నేను మాట్లాడతాను మీతో, ఒక నిమిషం ఆగండి. చెప్పండి. ఇప్పుడు సమస్య అనేది 2018 కాదు, 2026 ప్రెసెంట్ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడతాను. నేను అదే మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే 2018 మాట ఎందుకు తీసినా అంటే అదే చెప్తున్నా ప్రతాప్. అంటే మీ హయాంలో విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్తూ మీకు ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదు. మొదటగా దాడి జరిగింది, మొదటి బాధితుడు ప్రతాప్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. జరిగినటువంటి విషయం ప్రతాప్ రెడ్డి గారి గురించి వదిలేయండి. ఇప్పుడు ఇందాక సరే అదే చెప్తా ఉన్నా, మీరు అడిగినటువంటి క్వశ్చన్ కోసం అన్న మాట్లాడింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పినారు ఆ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అని. ఢిల్లీలో జరిగేటువంటి పరిణామాలను స్పష్టంగా గమనిస్తే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి అంతర్గత కుట్రతోటి జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కాదు. మీరు చూస్తే గత ప్రభుత్వంలో మొత్తం నా దగ్గర లిస్ట్ ఉంది, ఏ ప్రభుత్వంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయి, ఎన్నిసార్లు ఏ విద్యామంత్రి ఎవరైనా రాజీనామా చేసిండ్రా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ రాష్ట్ర వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా అడిగేటువంటి ఆస్కారం లేదంటారు.
నేను అడగడం ఆస్కారం లేదని నేను అనట్లేదు. అడగడానికి ఎందుకు అందరికీ సార్? హక్కు గతం ఉంది, ఎందుకు అడగొచ్చు. సార్? అడగడానికి పద్ధతి ఉంటుంది. ప్రస్తుతం నేను అదే వర్తమానంలోకి చెప్తున్నాను. వద్దాం సార్. నన్ను దయచేసి మాట్లాడనివ్వండి. ప్రసాద్ గారు అని లేదు, నేను మీరు- అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు క్వశ్చన్ వేసిండ్రు, నన్ను జవాబు చెప్పనివ్వండి. మీరు యు ఆర్ మాటి మాటికి బీటింగ్ అడ్డం అరౌండ్ ద పడితే బుష్, నేను మాట్లాడలేదు. యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్ ప్రసాద్ గారు. ఏం లేదు. నేను కరెక్ట్ గా వస్తున్నాను. Point కి రండి, నేను point కి గత రండి. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినన్ని పేపర్ లీకులు ఎన్ని జరిగినాయి, ఎన్నిసార్లు అప్పుడు రాజీనామా చేసిండ్రు ఒకటి. ఓకే రెండో అంశం ఏమంటున్నానంటే రాజీనామా చేయమని అడగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రశ్నించాల్సినటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటది. అయితే దానికి ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇలా ఇష్యూ వస్తా ఉంది. ఇలా నీట్ జరిగింది, నీట్ జరగంగానే క్వశ్చన్ పేపర్ లీక్ అయినటువంటి విషయం బయటకు వచ్చింది. బయటికి రాగానే ఆ పరీక్షను రద్దు చేసి వెంటనే పరీక్ష పెట్టి పరీక్షలో పాస్ అయినటువంటి విద్యార్థులకు ఇంటర్వ్యూలు కూడా చేసి పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి 13 మంది వ్యక్తులు ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకున్న వాళ్ళు జైల్లో ఉన్నారు. ఓకే, ఇవన్నీ అంటే జరుగుతా నేను అడిగేది ప్రసాద్ గారు, ఒక్క వీటన్నిటిని- నిమిషం. ప్రసాద్ గారు, నీట్ లీక్ జరిగినటువంటి మాట వాస్తవం, పేపర్ లీక్ అయినటువంటి మాట వాస్తవం, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని జైల్లో పెట్టినటువంటి మాట వాస్తవము. రీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి, కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది, అంత సవ్యంగా ఉంది. కానీ మరి ఇదేమీ ఫస్ట్ టైం కాదు, ఇదే లాస్ట్ టైం అని కూడా గ్యారంటీ లేదు పేపర్ లీక్ అవుతుందనేది. ఇక మీదట ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. సో ఆ సిస్టమ్ని అడుగుతా ఉన్నారు. దానికి ఇప్పుడు అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అని అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటారు ఈ పాఠాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనేది వాళ్ళ డిమాండ్. ఇప్పుడు నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నేను అదే చెప్తాను. నైతిక బాధ్యత ప్రభుత్వం వహించింది కాబట్టే 13 మందిని జైల్లో పెట్టినాం, దాని మీద విచారణ జరిపినాం, ఇంకా సిబిఐకి అప్పచెప్పినాం. సిబిఐ దానిపైన విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అది అది పరిశీలన నడుస్తూ ఉన్నది. ఒకటి, వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి ఎందుకు రిజైన్ చేయాలంటున్నంటే దీని వెనక లీకు కేసు ఇది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థలో పలు రకాలైనటువంటి మార్పులు తీసుకురాబోతా ఉన్నారు కాబట్టి ఆ మార్పులు నచ్చనటువంటి వ్యక్తులు అర్బన్ నక్సలైట్లు ఈ దేశంలో అల్లకల్లోలను సృష్టించాలనేటువంటి పేరుతోటి గత బయట దేశాల నుంచి సహకారం తీసుకున్నటువంటి కొన్ని సంస్థలు చేస్తున్నటువంటి కృత్రిమమైనటువంటి ఉద్యమం ఇది. ఈ కృత్రిమమైనటువంటి ఉద్యమంలో కొందరు యువకులు అమాయకులు వాళ్ళ మాటలు నమ్మి అందులో పాల్గొంటా ఉన్నారు, బలైపోతా ఉన్నారు. ఈ కృత్రిమమైనటువంటి ఉద్యమానికి బలి కావద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకటి. రెండోది, మీరు అన్నట్టు స్పష్టంగా పోరాటం చేసేటువంటి హక్కు అందరికీ ఉంది. దాని భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం చేసేటువంటి హక్కును గౌరవిస్తుంది, ప్రశ్నించేటువంటి హక్కును గౌరవిస్తుంది. ప్రశ్నకు సమాధానం పార్లమెంట్ లో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రశ్నించకుండా పోయి ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇంటి ముందర ధర్నా చేస్తా ఉన్నారు. మీరే చెప్పారంట కదా అక్కడ చేయమని. జరుగుతుంది పార్లమెంట్ లో. మీరే చెప్పారంట కదా అక్కడ కూర్చొని చేయమని. సరే, ఇప్పుడు అది మేం చెప్పినామా మేం చెప్పలేదా అనేది తేలుతుంది. దానికి మాకు దేశవ్యాప్తంగా మాకు ఉండబడేటువంటి ఏకైక ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ మేము కలిసిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసింది అంటే ఇంకా అంతకంటే అర్థం లేని ఆరోపణ ఇంకేమన్నా ఉంటుందా? కాంగ్రెస్ బీజేపీ కలిసింది అంటే అంతకంటే అర్థం లేనటువంటి ఆరోపణ ఇంకోటి ఉండదు. ఇంకోటి, సిజేపీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ అనేది పొలిటికల్ పార్టీ కాదు. వాళ్ళు కొందరు వ్యక్తులు చేసినటువంటి ఒక సంస్థ, ఒక సంస్థ కూడా కాదు, ఒక మన సోషల్ మీడియాలో ఒక పేజ్, ప్లాట్ఫామ్, సోషల్ మీడియాలో ఒక పేజ్, ఒక ప్లాట్ఫామ్. సరే, దానికి కొంత యువకులు ఆకర్షితులైతున్నారు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు అందులో వచ్చేటువంటి దానివల్ల కొంత ఆకర్షితులై చేస్తుండొచ్చు. అయితే ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కొట్టుకుపోయి సిజేపీ వస్తుందని చెప్పి వీళ్ళు ఊహిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సిజేపీ అనేది ఇప్పటిదాకా అది పార్టీ కాదు, సోషల్ మీడియాలో ఉన్న ఒక ప్లాట్ఫామ్, ఒక పేజ్. అంటే వాళ్ళు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ అక్కడ జరిగినటువంటి జెన్జీ ఉద్యమాలకు దీనికి లింక్ పెడుతున్నారు. నేను అదే చెప్తున్నాను. నేను అక్కడికి వస్తున్నా. జెన్జీ అంటే జెన్జీ కేవలం కాక్రోచ్లే జెన్జీ కాదు. జెన్జీలో కాక్రోచ్లు లేరు. జెన్జీ అనేది మొత్తం భారతదేశం యొక్క సమగ్రతను, అభివృద్ధిని కాంక్షించి, భారత మాత యొక్క అభ్యున్నతిని కాంక్షించే వాళ్ళు జెన్జీ యూత్ అంతా భారతదేశంలో భారతదేశ అభ్యున్నతి. అక్కడ ఉన్నది మాకు మీరు ఒక నిమిషం సమయం ఇవ్వాలి. కంక్లూడ్ చేయండి త్వరగా. మీరు క్వశ్చన్ అడిగిన సగంలోనే ఓకే అంటే కుదరదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగినారు. అక్కడ ఎవరైతే ఇప్పుడు అక్కడ జెన్జీ పేరుతోటి ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్లాట్ఫామ్ మీద చేస్తా ఉన్నారో, ఒకరేమో
త్రివర్ణ పతాకాన్ని పట్టుకుంటారు. అవును. ఒకరేమో భారత మాతకి జై అంటారు అదే స్టేజ్ మీద, ఒకరేమో భారత మాతకు భర్త ఎవరు అని అడుగుతారు. ఏంటండి ఇది? ఒకరేమో భారత మాతకు జై అంటారు, ఒకరు త్రివర్ణ పతాకం పట్టుకుంటారు, ఒకరు వందే మాత్రం అంటారు, ఇంకొకరు భారత మాతకు భర్త ఎవరు అని ఒకరు చెప్తారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటారు, 370 ఆర్టికల్ను మళ్ళీ తేవాలి అంటారు, కాశ్మీర్ మనది కాదు అంటారు. అంటే ఇట్లాంటి విభిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక అది. కాబట్టి ఈ విభిన్నమైనటువంటి వ్యక్తుల కలయిక కాబట్టే ఇది దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక కుట్రగా దేశ ప్రజానీకం భావిస్తా ఉన్నారు. ఈ జంజీ ఉద్యమం కాదది. ఏదో కొంతమంది కొన్ని వేల మంది వచ్చి అక్కడ ఈ వీళ్ళ ఆలోచనలకు మద్దతుగా ఉంటే అది కాదు. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే భారతీయ జనతా పార్టీ విధానాలను వ్యతిరేకించినటువంటి వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే అక్కడ ఉన్నారు. కేవలం పైన ఒక బ్యానర్ మారింది తప్ప ఇప్పటిదాకా బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళే అక్కడ ఉన్నారు తప్ప వ్యక్తులు వాళ్ళే తప్ప ఓన్లీ బ్యానర్ మారింది. కొత్త సీసాలో పాత సారా లాగా మాత్రమే ఉన్నది. గమనించాలని చెప్పి. రైట్ అండి. మోహన్ గారు నమస్కారం అండి. మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ బాగున్నాం అండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సక్రమంగా అన్ని అమలు కానటువంటి పరిస్థితి. వాటిల్లో మేజర్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ పోరాడేది మీరు ఇచ్చినటువంటి హామీలపైనే, అవి అమలు కాలేదని. వాటిలో ఒకటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్. ఆ బకాయిలు ఇప్పటి వరకు కూడా ఎందుకు విడుదల చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రతాపన్న చెప్పాలే, పైసలు ఇస్తలేరా, పైసలు లేక బాకీ తీరుతలేమా ఆలోచన చేయాల్సిందిగా మా ప్రతాపన్నను కోరుతున్నా. అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన బకాయిలు కూడా కలుపుకొని ఇవ్వాలి కదా మీరు. మోహన్ గారు, రైట్, కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము? మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు ప్రస్తుత విద్యా సంవత్సరంతో కలుపుకుంటే బకాయిలు మొత్తం దాదాపుగా 12,000 కోట్లకు చేరుకున్నాయి ఈ బకాయిలు ఇవ్వాల్సినవి. సో 20 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు దీంతో బెనిఫిట్ అవుతూ ఉన్నారు. సో మీరు ఈ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వలన ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఈ పిల్లలకి పాస్ అవుట్లకు కూడా సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారింది. సో మరి దీనికి ఏం చెప్తారు మీరు? ఎందుకు బకాయిలు చెల్లించట్లేదు కాంగ్రెస్? మేడం, బకాయిలు చెల్లింపు జరుగుతూ ఉంది. విడతల వారీగా, ఇన్స్టాల్మెంట్స్ వారీగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు జరుగుతూ ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఆగలే, కానీ విడతల వారీగా ఇస్తూనే పిల్లలకు ఇబ్బంది కలగకుండా విద్యాశాఖ ద్వారా సంబంధిత ప్రిన్సిపల్స్ కు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సూచనలు చేసారు. వారి యొక్క సర్టిఫికెట్లు ఆపుకోకూడదు, ప్రభుత్వము ఇది విడతల వారీగా మీ డబ్బు చెల్లిస్తుంది అన్నమాట చెప్పి దానికి సర్కులర్ కూడా విద్యాశాఖ ద్వారా ఇప్పించి ఏ విద్యార్థికి ఇబ్బంది జరగకుండా సర్టిఫికెట్లు ఇప్పిస్తా ఉన్నాము. అదే ఫీజు రియంబర్స్మెంట్స్ విడతల వారీగా విడుదల చేస్తా ఉన్నాం. ఎందుకు విడతల వారీగా ఇస్తామంటే గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అతలాకుతలమైన సందర్భంలో ఇన్స్టాల్మెంట్స్ ద్వారా అన్ని యూనివర్సిటీలకు, ప్రైవేట్ కాలేజీలకు, ఇంజనీరింగ్ కావచ్చు, అన్ని కాలేజీలకు ఇన్స్టాల్మెంట్ పేమెంట్ జరుగుతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా ఆగలేదు. మరి ఎందుకు బీజేపీ ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే ప్రోగ్రామ్ ను పెట్టుకొని దీనిపైన పెద్ద ఎత్తున మేడం, ఇప్పుడు ఆ పార్టీకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఉద్యమం కావాలి కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ ప్లాట్ఫామ్ లేదా వాళ్ళకి? ఇది తప్ప దాని వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదా? రాజకీయ ప్లాట్ఫామ్ లేదు లేదా? వాళ్ళకు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అమ్మా వినండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే రాజకీయ ప్లాట్ఫామ్ అయితే ప్రజల్లో కూడా వారికి తగిన ప్రాధాన్యత ఉన్న సంఖ్య ఉన్నప్పుడే పార్టీ యొక్క బలం గ్రౌండ్ లెవెల్ వరకు ఉంటుంది. కాంగ్రెస్ కు ఉన్నంత సంఖ్య ఏ పార్టీకి లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క
ఆలోచన క్రమంలో ఈ అప్పులు తీరాలంటే చాలా రకాలుగా ఇబ్బంది పడి రేవంత్ రెడ్డి గారు ఏదో రకంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో ఆ మేనేజ్మెంట్లను ఒకటికి 2 మాటల కూర్చోబెట్టి ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్ ద్వారా పేమెంట్ జరుగుతా ఉంది. ఇది వాస్తవం. మీరు ఏ కాలేజ్ కన్నా అడుగుర్రి, ఎంతో కొంత ఈ ప్రభుత్వం వచ్చినాక పేమెంట్ జరిగిందా లేదా అంటే 6 కోట్లు ఇచ్చేటోళ్ళకు 2 కోట్లు ఇచ్చినాము, 2 కోట్లు ఇచ్చేటోళ్ళకు 50 లక్షల పేమెంట్ ఈ రకంగా జరుగుతా ఉందనే మాట వాస్తవం. ఫీజు రియంబర్స్మెంట్ లో ఎకాఎకిన బకాయి పెట్టి మొత్తం చెల్లించాలని కానీ చెల్లించదని కక్షపూరితమైన చర్య ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో పేమెంట్ జరుగుతా ఉన్నమాట వాస్తవము. పథకాలకు వస్తే ప్రతి పథకం అమలు అవుతుంది. ఒకటి ఏంటిదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నది కాబట్టి మహిళలకు ఇచ్చే పెన్షన్ విషయంలో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అతి తొందర ఒక మహిళలకు ఇచ్చే పెన్షన్ ఒకటేనా? ఒక మహిళలకు ఇచ్చేదేనా? అవ్వాతాతలకు ఇస్తామన్నారు, ఇంట్లో అత్తకు వస్తుంది, కోడలకు వస్తుంది అన్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళకి ఇస్తామనే మాట ఆనాడు చెప్పిండు, ఈనాడు ఆ మాట కట్టుబడి ఉన్నది. అందులో అత్తుండని, కోడలుండని, కొడుకుండని అది వేరుగా అర్హత కలిగిన మహిళకు స్కూటర్లు, స్కూటీలు. ప్రతాప్ రెడ్డి గారు ఒక నిమిషం. స్కూటీలు ఇస్తామన్నారు, ల్యాప్టాప్లు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. ఎట్లా మర్చిపోయినారు సార్ ఇవన్నీ? మర్చిపోలేదు మేడం, రెండే మర్చిపోయినట్టు నటిస్తున్నారు. ఇచ్చేది మీరే తీసుకుపోయినారు లంకె బిందెల్ని, మీరే ఎత్తుకుపోయినట. అదే కేసీఆర్ తీసుకుపోయి ఆ జన్వాడ ఫామ్ హౌస్ లో దాచినట్టున్నాడు, ప్రతాప్ రెడ్డి తీసుకుపోయి ఇచ్చినట్టున్నాడు. ఆ జన్వాడ ఫామ్ హౌస్ లో దాచిపెట్టారు కావచ్చు, ఎందుకంటే సెక్రటేరియట్ కట్టేటప్పుడు లంక బిందెలు అన్నమాట మీరు గుర్తు చేసిరు, సంతోషం. ఆ లంక బిందెలు ప్రతాప్ రెడ్డి గారి ద్వారా జన్వాడ ఫామ్ హౌస్ లో దాచి ఉండవచ్చని ప్రజలు అనుకుంటారు, నేను కూడా అనుకుంటాను. ప్రతాప్ రెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు మోహన్ గారు ఆ లంకె బిందులు ఉన్నాయని చెప్పి మీరు మేనిఫెస్టోలో ఇన్ని హామీలు 420 హామీలు పెట్టారా? దాంట్లో ఆ లంకె బిందులు ఉన్నాయని చూసారా? రెండు విషయాలు విద్యాపరంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఏమంటారు విద్యార్థులు చేసిన ఉద్యమం కానీ వారు దర్శించిన తీరును ప్రపంచమంతా శ్లాఘిస్తుంది. ఒక బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులే తప్పు పడతా ఉన్నారు. పేపర్ లీకేజ్ ఏమైతుంది అనే మాట మాట్లాడుతా ఉంటే ఒక్కొక్క తల్లి 45,000 నుంచి 4 లక్షల వరకు ఫీజులు కట్టి చదివిపిస్తే పేపర్ లీక్ అయితే నేను మామూలుగా వాళ్ళని మేము చేసినామా? కాంగ్రెస్ ఎన్నో జరిగితే నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఎన్ని పేపర్లు లీక్ అయినాయండి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నైనా అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం లేదా తర్వాత రాహుల్ గాంధీ నిద్రపోయిందా? ఒక నిమిషం ప్రసాద్ గారు వినండి. కదా నువ్వు అడిగినోనే చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లీక్ అయినాయి కాబట్టి బీజేపీ కూడా లీక్ చేస్తుంది అన్న మాట నువ్వు ఒప్పుకో. మరి ఆ మాట చెప్పు. బీజేపీ ప్రభుత్వం కూడా పేపర్ లీక్ చేస్తుంది, అమ్ముకుంటాము, లేకుంటే మధ్యవర్తుల ద్వారా లీక్ చేపించి మా ఊళ్ళోనే. మోహన్ గారు మరి ఇప్పుడు మోహన్ గారు ఒక నిమిషం. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటిదే కదా మెయిన్ ఎజెండా మీది. ఆయన రాజీనామా చేస్తేనే పార్లమెంట్లో కూడా చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నారు కదా. మరి యూపీఏ హయాంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్లకు అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రులు ఎంతమంది రిజైన్ చేశారు? మీకు చెప్పన్నా మేడం? చెప్పండి. ఇప్పుడు ఒకసారి రైల్వే సంఘటన జరిగినప్పుడు రైల్వే ఉన్నప్పుడు రాజీనామా చేసి పేపర్ లీకేజ్ల గురించి పేపర్ లీకేజ్ గురించి వినండి మేడం. చాలా మంది కేంద్ర మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి శాఖలో జరిగిన అవినీతి అని పేపర్లు వస్తేనే రాజీనామా చేసిన సంఘటనలు ఉన్నాయి. వారిని ఎవరు కూడా డిమాండ్ చేయలే, ప్రతిపక్షం అడగాలి. అప్పుడు బీజేపీకి సంఖ్యనే లేదు ఈ దేశంలో. అన్నాడు బీజేపీకి సంఖ్యనే లేదు, అడిగే శక్తి కూడా ఆ రోజు లేదు. అయినా కానీ ప్రజాస్వామ్యాన్ని
నమ్మి ప్రజాస్వామ్యం మీద గౌరవం మీద రాజీనామా చేసిన సంఘటనలు కోకోలు నైతిక బాధ్యత వహించి ఇవాళ ఏమైందని మేడం, ఈ ప్రధాని మోడీ మరి ఒక రాజీనామా చేయించడానికి అంత జిద్దు తీసుకొని కక్షపూరితంగా పిల్లల మీద అంత లాఠీ చార్జ్ చేసి అంత ఘోరమైన ప్రక్రియ చేయడం అవసరమా? ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ బాడీ మీద పడ్డ మీద దెబ్బ పడతా ఉంటే జాకెట్లు చినిపోడు, ప్యాంట్లు చినిగిపోడు, రకరకాలుగా వారిని ఇబ్బంది పెట్టి సిగ్గనిపిస్తలేదా బీజేపీ నాయకులకు? మహిళా విద్యార్థులపై అంత రకమైన కక్ష అవసరమా? అవసరమా మేడం? కక్ష అవసరమా? మహిళా విద్యార్థుల మీద ఇంత కక్ష అవసరమా? నేను అడుగుతా ఉన్నా. విశ్లేషకులతో కూడా మాట్లాడాలి. ఎస్ మోహన్ గారు ఒక్క నిమిషం, నేను శేషు గారితో ఒకటే మాట మేడం, చెప్పండి. బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు ఇంత కక్షపూరితమైన చర్య విద్యార్థులపై చేస్తా ఉన్నారు? ఎందుకు? మరి రాహుల్ గాంధీ గారు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే, మీ పోలీసుల చేత తొక్కిచ్చి కొట్టించే ప్రయత్నం చేస్తే మంచిదా? ఇది ప్రజాస్వామ్యానికి ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఓకే, అక్కడ విద్యార్థుల పైన మీరు ఇంత విద్యార్థుల పట్ల మీరు ఎంత ఒకాలతో పుచ్చుకొని ఇంత పోరాడుతున్నారు, ఫైన్, బాగుంది. మరి ఇక్కడ మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి యువతకి మీరు చెప్పినటువంటివి నెరవేర్చండి కదా మేడం. మేము 2 లక్షలు ఇవ్వాలంటే మరి బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వవలసిన అవసరం. మీరంటే వాళ్ళని, వాళ్ళంటే మీరనండి. బీజేపీ 2 లక్షలు ఇస్తాం, నల్లధనం తీసుకొస్తామన్న మాట చెప్పిన మోడీ ఉన్నాడా? ఆయన ఆ మోడీ లేడా? కొత్త మోడీ ప్రధానమంత్రి అయిందా? చెప్పాలి. రైట్. ఓకే మోహన్ గారు వచ్చి ప్రధానమంత్రి అయిందా? ఓకే రైట్. నన్ను శేషు గారితో మాట్లాడండి. శేషు గారు రైట్. సో మొన్నటిదాకా మనము శేషు గారు ఈ డిబేట్స్లో ఎక్కువగా మాట్లాడుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఈ సామాజిక వర్గాల సమీకరణ చుట్టూ మనం రాజకీయం నడుస్తోంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. బట్ ఈ 3-4 రోజుల నుంచి చూస్తే టోటల్ పొలిటికల్ సినారియో మారిపోయింది. అన్ని పార్టీలు కూడా మొత్తం విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పరీక్షల లీకులు ఇటువైపే కంప్లీట్గా టర్న్ చేసుకొని అవే ఎజెండాగా అన్ని పార్టీలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కోట్లాది మంది యువతలో నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ నిరుద్యోగ అసంతృప్తిని కానీ, ఈ విద్యా వ్యవస్థ వైఫల్యాలను కానీ తమ రాజకీయ లబ్ధి కోసము ఈ పార్టీలన్నీ కూడా వాటిని నెత్తికెత్తుకుంటున్నాయా, లేదంటే నిజంగానే చిత్తశుద్ధితో ఇవన్నీ చేస్తున్నటువంటి పోరాటంగా కనబడతా ఉందా మీకు? నమస్కారం. మనం చాలా సందర్భాల్లో ఒక మాట అంటుంటాం, యువ భారత్ అని అంటాం కదా. అంటే భారతదేశం పాపులేషన్ కంపోజిషన్ లో యూత్ కంపోజిషన్ ఎక్కువ, యూత్ సమస్యలు కూడా ఎక్కువే దేశంలో. అది విద్యాపరమైన సమస్యలు కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగేటటువంటి సమస్యలు కావచ్చు. ఇవన్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పార్టీలు, ప్రభుత్వాలు అక్కడే ఫోకస్ చేస్తాయి. బట్ ఇవాళ యూత్ సెంట్రిక్ గా, విద్యార్థుల సెంట్రిక్ గా, నిరుద్యోగుల సెంట్రిక్ గా దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ తప్పిదాల వలనో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వలనో జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే మన చర్చలో మీరు ఒక అంశం ఏం పెట్టారంటే, అక్కడ యాక్షన్, ఇక్కడ రియాక్షన్ అన్నారు. కాబట్టి నాకు 1 నిమిషం టైం ఇస్తే నేను ఢిల్లీ పరిణామాలను టచ్ చేస్తూ రాష్ట్రంలో ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా మీ ముందు చెప్తాను. ఇప్పుడు నీట్ లీకేజీ వ్యవహారము ఇంకొంతకాలం ఇలాగే కొనసాగితే భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టే ఇవాళ కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. దాంట్లో మొట్టమొదటి వాళ్ళ చర్య ఏంటి అంటే, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి అసాధారణమైనటువంటి అధికారం ఇచ్చారు. NSA ద్వారా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఒక అసాధారణమైన అధికారం ఇచ్చారు. ఇది ఒకటి మొదటి స్టెప్. రెండోది ఏంటి అంటే, వాళ్ళ ప్రభుత్వంలో ఎన్డీఏలో కీలక భాగస్వామైన చిరాగ్ పాశ్వాను నిన్న ఒక కామెంట్ చేస్తారండి. అదేంటి అంటే, విద్యార్థుల పక్షాన చేశారు. బలప్రయోగం చేయటం మంచిది కాదు, వాళ్ళతో చర్చించాలి, వాళ్ళ డిమాండ్ల పట్ల సానుకూలం వ్యక్తం చేయాలని ఒకటి అన్నారు. ఇది ఒక పరిణామము. మూడవ పరిణామం ఏంటి అని అంటే, ఇవాళ అంటే జూలై 23 నాడు ఢిల్లీలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు వాళ్ళు ఈ
పీఠికను, రాజ్యాంగ పీఠికను పఠిస్తూ రోడ్లపైకి వచ్చేసి సిజేపీకి మద్దతు చెప్పినటువంటి సందర్భం ఇది ఒకటి. ఈ 4వ అంశం ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వము ఒక్క మెట్టు దిగి వచ్చి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళని, యువతిని, సిజేపీని చర్చలకు ఆహ్వానించినటువంటి సందర్భము. ఇక ఇంకొకటి ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. వాళ్ళు ఏం ప్రతిపాదన చేసింది అని అంటే, ఈ సమస్య పరిష్కారం కోసము లేకపోతే లీకేజ్ అంశం కోసము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని అమిత్ షా గారు ప్రకటించారు. బట్ దీన్ని కూడా నిర్వర్ధంగా తోసిపుచ్చటం జరిగింది. ఇప్పుడు చాలా సెంట్రిక్ గా వస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే చర్చలు. బట్ ఆ చర్చలు ఎట్లా జరగాలి, ఎక్కడ జరగాలి అనేటటువంటి అంశం ఒకటి వస్తుంది. ఒకటి, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో చర్చ జరగటం ఒకటైతే, రెండోది ఈ అంశం పైన దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నా లేకపోతే జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చించేటటువంటి అంశాలు. ఈ రెండు ప్రతిపాదనలలో ఇటు ప్రతిపక్షాల నుంచి కానీ, అటు సిజేపీ నుండి కానీ, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి యువత నుండి కానీ వస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇంతటికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే దెన్ విల్ గో ఫర్ ది ఫర్దర్ డైలాగ్స్ అండ్ నెగోషియేషన్స్ అనేటటువంటి ఒక చిక్కుముడి ఉంది. బట్ ఆ చిక్కుముడి విషయంలో కేంద్ర ప్రభుత్వం కనుక స్పష్టత ఇస్తే కొంత ఈ సమస్యకి ఎక్కడో ఒక దగ్గర ఓ విధమైనటువంటి అంశం ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశంలో జరిగినటువంటి, ఈ రోజు వరకు జరిగినటువంటి ఢిల్లీ పరిణామాలు. ఇక రాష్ట్ర పరిణామాలకు వస్తే, అక్కడేమో యాక్షన్, ఇక్కడ రియాక్షన్ అన్నారు కదా మీరు రోజా గారు. ఇక రాష్ట్రానికి వస్తే ఏంటి అంటే, ప్రపంచంలో గాని దేశంలో గాని ఎక్కడ లేని ఒక మురికి గబ్బు రాజకీయాలు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో జరుగుతాయండి. ఏ అంశమైనా రాజకీయంగా పులిమేసి 3 పార్టీలు రాజకీయ మైలేజ్ కోసం ప్రతి సమస్యని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 12 ఏళ్లలో నాకు కనపడిన, నా అనుభవంలోకి వచ్చినటువంటి అంశం ఇదే. బట్ ఇవాళ కూడా యువతకు సంబంధించిన, పరీక్షలకు సంబంధించిన, లీకేజీకి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షము, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరూ ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శ చేసుకునేటటువంటి చూసాం తప్ప అసలు సమస్య మీద ఎవరు మాట్లాడి అడ్రస్ చేసి ప్రజలకు భరోసానో లేకపోతే విద్యార్థులకు నమ్మకం కలిగించేటటువంటి డైలాగ్స్ లేవు. ఇక 3 పార్టీల విషయానికి వస్తాను. ఒకటి, మీరు గ్లోబరీనా అనేటటువంటి సంస్థ గురించి మన చర్చలో చాలా కీలకంగా వచ్చింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. గ్లోబరీనా అనేటటువంటి సంస్థ ఇంటర్మీడియట్ మూల్యాంకనం కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల 27 మంది విద్యార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరణించారు. ఇది వాస్తవం. తర్వాత గ్లోబరీనా సంస్థ బ్లాక్ లిస్ట్ లోకి వెళితే దీన్ని క్లోజ్ చేసేస్తే, గ్లోబరీనా సంస్థ తన పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యూటెక్ అనేటటువంటి పేరు మార్చుకొని సిబిఎస్ఈ మూల్యాంకన కాంట్రాక్ట్ దక్కించుకున్నది. ఈ సిబిఎస్ఈ ఇవాల్యుయేషన్ లో మొన్న 12 లక్షల మంది విద్యార్థులు నష్టపోతే వేదాంత్, నిసర్గ్, సాదిక్ అనేటటువంటి విద్యార్థులు ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. ఈ గ్లోబరీనా పేరు మార్చుకున్నటువంటి కోఎంట్ సంస్థ ఎంత 12 లక్షల మంది సిబిఎస్ఈ విద్యార్థులకు ఎట్లా నష్టం చేసిందో చెప్పారు. మరి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? అదే కదా వేదాంత్, నిసర్గ్, సాదిక్లు లేవనెత్తిన ప్రశ్న అదే. ఏంటి అనంటే, ఒక బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థకి మళ్ళా తీసుకొచ్చి ఇంత సిబిఎస్ఈ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన వాల్యుయేషన్, ఏం వాల్యుయేషన్ అది? ఆన్ స్క్రీన్ మార్కింగ్ వాల్యుయేషన్ అని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్. ఇప్పుడు దాంతో కూడా నష్టం చేసింది ఎవరు బాధ్యులు అంటే, బీఆర్ఎస్ ఇక్కడ ఆ ప్రభుత్వము, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం. తర్వాత గతంలో గ్రూప్ 1 పరీక్ష లీక్ అయింది, ఎంసెట్ పరీక్ష లీక్ అయింది, ఎస్ఎస్సి పరీక్ష లీక్ అయింది అనేటటువంటి విషయం మనం అందరం చర్చ చేశాం కదా. ఇది ఒకటైతే, రెండోది, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కూడా పరీక్షలను, జాతీయ పరీక్షలు నిర్వహించలేక ఫెయిల్ అయింది. నిన్న మహారాష్ట్రలో 7 లక్షల మంది రాసే టెట్ పరీక్ష పేపర్ ఒక రోజు ముందే లీక్ అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి కదా. అది విద్యార్థులకు సంబంధించి. శేషు గారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ హయాంలో జరగలేదా, మా హయాంలో జరిగితే తప్ప వాళ్ళు ఎవరైనా రాజీనామా చేశారా, మేమెందుకు చెయ్యాలి?
ఇది ఎక్కడ దిగ్గోలండి బాబు? దానికి నైతిక బాధ్యత అదే, వహిస్తూ ఈ రాజీనామా రోజా చేయాలి గారు- కదా, ఆ శాఖకు చేశారు. రోజా గారు యా రోజా గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శ చేసుకుంటారు. ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు. ప్రశ్నకు ఏం కావాలా? జవాబుదారితనం కావాలా. ఒక చిన్న మాట చెప్పి నేను జవాబుదారితనం గురించి చెప్తాను. రోజా గారు అండ్ ప్యానెల్ మిత్రులకు ఒక మాట చెప్తాను. నేను 1987లో ఎస్ఎస్సి పరీక్ష రాస్తున్నాను. ఎస్ఎస్సి పరీక్షలు మాకు ఒక 3 పరీక్షలు అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ పేపర్ ఏ లీక్ అయిపోయింది. లీక్ అయిపోతే అప్పుడు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. 1987లో గాలి ముద్దు కృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 8 రోజుల తర్వాత గాలి ముద్దు కృష్ణమనాయుడు తన పదవికి రాజీనామా చేశారు. నేను 10th పరీక్షలు రాసినప్పుడు జరిగిన సంఘటన. అయితే ఇప్పుడు కొద్దాం. ఇప్పుడు ఏంటి అంటే, రాజీనామా చేస్తే సమస్యకు పరిష్కారం అవుతుందా అనేటటువంటి ఒక ప్రశ్నను తెరపైకి తెస్తున్నారు. నిజమే, రాజీనామా చేస్తే సమస్యకు పరిష్కారం కాదు. కానీ రాజీనామా అనేది ఒక జవాబుదారీతనాన్ని పెంచుతుంది, ఒక కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది, ఒక బాధ్యతను పెంచుతుంది. మరొకసారి ఆ శాఖలో అట్లాంటి సమస్య తలెత్తకుండా ప్రీకాషన్స్ తీసుకోవటానికి అది ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది దేశవ్యాప్తంగా ఈ పరీక్షల విషయంలో గానీ, విద్యార్థుల సమస్య విషయంలో గానీ, మీరు చెప్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, లేకపోతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇది విద్యార్థుల భవిష్యత్తు తర్వాత వాళ్ళ జీవితం అనేటటువంటి సమస్యగా కాకుండా ఇది ఒక రాజకీయ సమస్యగా మార్చటంతో దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు. ఎప్పుడు ఇలా డ్రాగాన్ అవుతూనే ఉంటది, ఓ రాజకీయ అంశంగా మారుతుంది. రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటాయి, ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటారు తప్ప సమస్యకు పరిష్కారం దొరకటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఆరోపణలతోటి విమర్శలతోటి కాలం వెళ్ళబుచ్చితే వేర్ ఈస్ ద మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయీస్ అండ్ యూత్ దొరకదు. కాబట్టి బట్ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ తీరుగా కాకుండా సమస్యను సమస్యగా చూసేటటువంటి దృక్పథం గనక వస్తే కొంత మేర కన్నా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, పర్ఫెక్ట్లీ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, మోహన్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.